నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మాట ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. నీ మాటలు నా నోట దయచేయండి. నేను మాట్లాడుతుండగా నీ కార్యము ప్రతి హృదయంలో తండ్రి పని చేయడానికి మీరు సహాయం దయచేయండి. మా మధ్యలో నువ్వు ఉన్నావు తండ్రి. ఎక్కడ 2-3 నీ పేరట ఉంటారో అక్కడ ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవా, మా మధ్యలో సంచరించు అని చీకటి శక్తులన్నీ కూడా కాల్చి భస్మం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కార్యం నెరవేర్చాలి. ఆటంకం అడ్డంగా ఉన్నవన్నీ కూడా తొలగించేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలకు ఎప్పుడు కూడా నీ దూతల సహాయం ఉంటుంది కనుక నీకు వందనాలు. నీ దాసురాల నోట నీ మాట దయచేయండి. మాట మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన, మమ్మల్ని నడిపిస్తుంది, మమ్మల్ని పోషిస్తుంది, మమ్మల్ని సంరక్షించి నీ మాటల కొరకు వందనాలు. నీ మాటలు మాకు దయచేయమని భారభరిత హృదయానికి స్తుతి వస్త్రం ధరింపజేయండి. కృంగిన వారిని లేవనెత్తండి నాయన. విసిగి వేసారిపోయిన వారితో మీరు మాట్లాడండి నాయన. దుఃఖంలో ఉండే వారికి ఆనంద తైలము దయచేయండి. అంగలార్చే వారిని ఓదార్చండి. అంగలార్ ప్రతిగా నాట్యము దయచేయండి ప్రభువా. ప్రభువా, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలము దయచేయండి తండ్రి. సంతోషభరితులుగా చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మీకు అందరికి తెలిసినట్లు మరి 1 జూన్ నుండి 21 వరకు మెననైట్ చర్చ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, మరి మనకు 40 రోజుల శిలువ ధ్యానం జరిగిన అదే స్థలంలో ఉదయం 4 నుండి 7 వరకు కుటుంబము దేవుని బాటలో, ఫ్యామిలీ ఇన్ గాడ్స్ వే 21 ప్రసంగాలు కూడా కుటుంబాలను ఉద్దేశించి ఉంటుంది. నేను ప్రార్థిస్తున్నాను. నేను నెల ముందే నా ప్రార్థన ఆరంభించినాను. ఎందుకంటే కుటుంబాల గురించి దేవుడు నాకు భారం ఇచ్చినాడు. కుటుంబాలు దీవింపబడాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి. కుటుంబానికి దేవుడు ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. దేవుని వ్యవస్థ కుటుంబం, దేవుని ఆలోచన కుటుంబం, పరలోకానికి ప్రతిబింబం కుటుంబం. ఈ కుటుంబాన్ని నరకపాలు చేసుకోకుండా దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ప్రతి కుటుంబం ఒక పరలోకంగా మారుతుందని, కుటుంబంలో దేవుడిచ్చిన ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యాన్ని చేరుస్తాడని, ఆ నియమాలు ఏంటి, ఆ విధులు ఏంటి, ఆ మార్గం ఏంటి, ఇవన్నీ బోధించడానికి నన్ను సిద్ధపాటు చేసినాడు దేవుడు. కాబట్టి ప్రతి దినం 6 గంటల నుండి 7 గంటల వరకు గంట సేపు వాక్య పరిచర్య ఉంటుంది. మీరందరూ మరి నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మరి నాకు మంచి ఆరోగ్యం కావాలి, మీరు ప్రార్థించండి. నేనైతే ప్రసంగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ నీడ్ హెల్త్, సో ప్లీజ్ ప్రే ఫర్ మీ. అవిరామంగా కృషి చేసి కొద్దిగా బలహీనంగా ఉన్నాను, కానీ నన్ను బలపరచువాడు మరి తప్పకుండా నన్ను వాడుకుంటాడని నేను ఆశపడుతున్నాను. పాస్టర్లు కూడా సిద్ధంగా ఉన్నారు వాక్యంతో. మనకేం కొదువు ఉండదు, కానీ ఇది 4 నుండి 7 వరకు, 6 నుండి 7 మెసేజ్ అయితే 4కే స్టార్ట్ అవుతుంది. పాటలు, ప్రార్థన, మరి సైలెంట్ ప్రేయర్, మరి మీ కుటుంబాలకు కూరుకున్న ప్రార్థనలు, దేవుని సన్నిధికి అంత ఏర్పాట్లో మీరు వచ్చి పాల్పొందడం చాలా దీవెనకరం. ఎందుకంటే మీ హృదయంలో ఉన్న వేదన, భారము, పిల్లల పట్ల ఉన్న మీ శ్రద్ధ, భక్తి, ఇదంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవడానికి మంచి అవకాశం. 21 రోజులు కూడా మీరు ఉపవాస దినాలని ఎంచి, అంటే రకరకాల ఫాస్టింగ్ ఉందండి. నేను ఎన్నో ప్రసంగాలు చేసినాను. పార్షియల్ ఫాస్టింగ్, చోజన్ ఫాస్ట్, గాడ్ ఆర్డైన్డ్ ఫాస్ట్. మీకు ఎలా వీలుంటే అలా మీ శరీరం తత్వం బట్టి మరి మీరు
కొద్దిగా శరీరాన్ని తగ్గించుకోవడం అంతే. దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోవడం. ఉపవాసం అంటేనే తగ్గించుకొని దేవునికి మనం మొరపెట్టడం. పిల్లల విషయం కానీ, మరి భర్త లేక భార్య విషయం, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు, వివాహాలు, సంతానాలేమి, ఉద్యోగాలేమి, ఇవన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఉక్కమ్మడిగా అంటే మాస్ ప్రేయర్ అది చేయడం చాలా అది వాక్యానుసారమైంది, మనకు దీవెనకరమైందని. ఇలాగూ కుటుంబం కొరకు 21 రోజుల ప్రార్థన అని నేనైతే వినలేదు ఎక్కడ. దేవుడు నాకు ఇచ్చిన ఐడియా ఇది. సంతోషం ఉందా మీకు? అంటే నా ఐడియా కూడా కాదు, ఇది గాడ్స్ ఐడియా, దేవుని తలంపు మన పట్ల. కాబట్టి పత్రికలు మంచి చక్కగా ప్రింట్ అయింది, మీకు స్టాల్లో లభిస్తుంది. మీరు కూడా మీ మిత్రులను అలాగే మీ బంధువులను కూడా ఆహ్వానించాలని తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఓ చిన్న పాట పాడి నేను వాక్యంలోకి వెళ్తాను. ఇది 1000 పాటల పుస్తకంలో 629. ప్రభువే నా సంతోషం, నా బలము, జీవించు నాళ్ళెల్లా నా బలము, ఆయానే దుర్గము, కేడేము నా కోట, ఆయానే సర్వమును, దుర్గము కేడేము నా కోట, ఆయానే సర్వమును. ప్రభువే నా సంతోషం, నా బలము, జీవించు నాళ్ళెల్లా నా బలము, ఆయానే దుర్గము కేడేము నా కోట, ఆయానే సర్వమును, ఆయానే దుర్గము కేడేము నా కోట, ఆయానే సర్వమును. ఏకాకినని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. ఏకాకినని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. లోకాంతము వరకు నుడు నీ తోడై ఉండేదను, లోకాంతము వరకు ఉన్నవాడను నేను, నీ తోడై ఉండేదను. ప్రభువే నా సంతోషం, నా బలము, జీవించు నాళ్ళెల్లా నా బలము, ఆయానే దుర్గము కేడేము నా కోట, ఆయానే సర్వమును, ఆయానే దుర్గము కేడేము నా కోట, ఆయానే సర్వమును. బలహీనుడ నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. బలహీనుడనని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. శక్తినిచ్చువాడన్, బలమునిచ్చువాడన్, నీ తోడై ఉండేదను. శక్తినిచ్చువాడన్, బలమునిచ్చువాడన్, నీ తోడై ఉండేదను. ప్రభువే నా సంతోషం, నా బలము, జీవించు నాళ్ళెల్లా నా బలము, ఆయానే దుర్గము కేడేము నా కోట, ఆయానే సర్వమును, ఆయానే దుర్గము కేడేము నా కోట, ఆయానే సర్వమును. అసాధ్యమని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. అసాధ్యమని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నా
నాతో పలికి మనుషులకు అసాధ్యం సాధ్యపరచుటకు నీ తోడై ఉండేదను. మనుషులకు అసాధ్యం సాధ్యపరచుటకు నీ తోడై ఉండేదను. నిందితుడానని నేను తలచిన నాడు ఆనాడు ఆ ప్రభువు నాతో పలికి నిందితుడనని నేను తలచిన నాడు ఆనాడు ఆ ప్రభువు నాతో పలికి నీరసించవలదు మాన్యునిగా చేయుటకు నీ తోడై ఉండేదను. నీరసించవలదు మాన్యునిగా చేయుటకు నీ తోడై ఉండేదను. చెరసాలలో నేను ఉన్న నాడు ఆనాడు ఆ ప్రభువు నాతో పలికి చెరసాలలో నేను ఉన్న నాడు ఆనాడు ఆ ప్రభువు నాతో పలికి నిన్ను విడిపించుటకు సంకెళ్ళు త్రెంచుటకు నీ తోడై ఉండేదను. నిన్ను విడిపించుటకు సంకెళ్ళు త్రెంచుటకు నీ తోడై ఉండేదను. రోగినై పడకాల్లో ఉన్న నాడు ఆనాడు ఆ ప్రభువు నాతో పలికి రోగినై పడకాలు ఉన్న నాడు ఆనాడు ఆ ప్రభువు నాతో పలికి నిన్ను స్వస్థపరచి బాగు చేయుటకు నీ తోడై ఉండేదను. నిన్ను స్వస్థపరచి బాగు చేయుటకు నీ తోడై ఉండేదను. అప్పులలో నేను చిక్కినప్పుడు ఆనాడు ఆ ప్రభువు నాతో పలికి అప్పులలో నేను చిక్కినప్పుడు ఆనాడు ఆ ప్రభువు నాతో పలికి ఇబ్బందులు తొలగించి ధనవంతుని చేయుటకు నీ తోడై ఉండేదను. ఇబ్బందులు తొలగించి ధనవంతుని చేయుటకు నీ తోడై ఉండేదను. పాపపు ఊబిలో పడి ఉండగా ఆనాడు ఆ ప్రభువు నాతో పలికి పాపపు ఊబిలో పడి ఉండగా ఆనాడు ఆ ప్రభువు నాతో పలికి నిన్ను లేవానెత్తి శుద్ధి చేయుటకు నీ తోడై ఉండేదను. నిన్ను లేవానెత్తి శుద్ధి చేయుటకు నీ తోడై ఉండేదను. ప్రభువే నా సంతోషం నా బలము జీవించు నాళ్ళెల్లా నా బలము. ప్రభువే నా సంతోషం నా బలము జీవించు నాళ్ళెల్లా నా బలము. ఆయానే దుర్గము కేడేమో నా కోట ఆయానే సర్వమును. ఆయానే దుర్గము కేడేమో నా కోట ఆయానే సర్వమును. హల్లెలూయా. ఈరోజు నేను ప్రభు ప్రేరణతో మాట్లాడే అంశం ప్రార్థనలకు జవాబు ఆలస్యమైతే when answers to our prayers get delayed. మనలో చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉన్నాం,
చాలా సంవత్సరాల నుండి చేస్తున్నాం, ఇంకా జవాబు ఎందుకు రావడం లేదని ఆశతో కనిపెడుతున్నాం. మరికొందరు విసిగిపోయినారు, ఇంకా కొందరు ప్రార్థనలు చేయడమే మానిపోయినారు. ఇంకెందుకులే ప్రార్థన, ఇన్ని సంవత్సరాలైంది ప్రార్థన చేసి, ప్రభు దగ్గర నుండి ఏ జవాబు రావడం లేదు, నా ప్రార్థన ప్రభు వినడం లేదేమో అని అనుమానంతో ఉన్నారు. అంటే ప్రార్థన మరి మనం చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. డిలేస్ ఆర్ నాట్ డినయల్స్. అంటే ప్రార్థనకు జవాబు ఆలస్యమైనంత మాత్రాన నీ ప్రార్థన దేవుడు వినలేదని కాదు, మరి ప్రార్థనకు జవాబు తప్పకుండా వస్తుంది. ఒకవేళ నీ ప్రార్థన మనవి దేవుడు అంగీకరించకుంటే కూడా దానివల్ల నీకేమీ నష్టం కాదు. దట్ మే నాట్ బి ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తంలో లేదేమో, నీ ప్రార్థనకు జవాబు రాలేదేమో, కానీ నీకు నష్టపోయేది ఏం లేదు. అందుకే ప్రార్థన చేసేవారు ఎడతెగక ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, ప్రార్థన మానకూడదు అని వాక్యంలో ఉంది. మరి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు జవాబు కొరకు ఎదురు చూడడం అది సహజమే. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు విని దానికి ప్రతిఫలం ఇవ్వాలి, జవాబు ఇవ్వాలని ఎంతో ఆశిస్తావు, అది మానవ సహజం. కానీ జవాబు ఆలస్యం అయితే నీలో బెంగ మొదలవుతుంది, నిరాశ, నిస్పృహ, లేక మరి దేవుడు నీ మనవి వినడం లేదు అని నువ్వు కృంగిపోకూడదు. ప్రార్థన తప్పకుండా ఫలితాన్ని తీసుకొస్తుంది. ప్రార్థన అన్ని మేలుకరంగా మారుస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుడు నీ పట్ల ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటాడు. అందుకే పౌలు అంటాడు కదా, నువ్వు అడిగేది చాలా తక్కువ, అడిగిన దానికంటే ఎక్కువగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు, నువ్వు ఎప్పుడు కూడా మరి కలలో కూడా అనుకోనని కార్యాలు నీకు బయలుపరుస్తాడని. అందుకే ప్రార్థన చేసేవారు ఎప్పుడు కూడా విసిగిపోవద్దు, నిరాశపడకూడదు. నీ ప్రార్థనకు జవాబు ఆలస్యం అయితే నీవు మరి నీ మనస్సు విరిగిపోవద్దు. కంటిన్యూ టు ప్రే. మీరు ప్రార్థన యందు నిలకడగా ఉండాలని కొలసీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో పౌలు కొలస్సీలో ఉన్న విశ్వాసులకు తెలియజేస్తున్నాడు. బీ స్టెడ్ఫాస్ట్ ఇన్ ప్రేయర్, ప్రే కంటిన్యూస్లీ వితౌట్ ఎనీ బ్రేక్ అని పౌలు ఒక్కొక్క సంఘానికి ఇలాగ ఆదేశించినాడు. చాలామంది భక్తులు ప్రార్థన చేసినారు, వారు చాలా కాలం జవాబు కొరకు ఎదురు చూసినారు. అంటే ప్రార్థన చేసి ప్రార్థన జవాబు కొరకు ఎదురు చూడడానికి చాలా గ్యాప్ ఉండేది. దే హ్యాడ్ టు వెయిట్ ఫర్ ఇయర్స్. అది భక్తుడైన అబ్రహాము జీవితంలో ఆయన విశ్వాసులకే తండ్రి. దేవుడు వాగ్దానం ఇచ్చినాక, సంతానం ఇస్తానని వాగ్దానం ఇచ్చిన తర్వాత 25 సంవత్సరాలు వేచి ఉన్నాడు, కానీ మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చినాడు. యోసేపు కూడా వేచి ఉన్నాడు, మరి 13 సంవత్సరాలు వేచి ఉన్నాడు. సహోదరులు అతన్ని ఒక గుంటలో నెట్టేసినారు. ఆ గుంట నుండి ఫరో రాజ్యం అంతటికి అధికారిగా మారడానికి హీ హ్యాడ్ టు వెయిట్ 13 years ఆఫ్ హిజ్ లైఫ్. అలా చూస్తే చాలామంది భక్తులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో, వారు ప్రార్థన చేస్తూ కనిపెడుతూ వచ్చినారు. అందుకే ప్రార్థనలో ఓర్పు చాలా అవసరం, విశ్వాసం చాలా అవసరం, నిరీక్షణ చాలా అవసరం. పరిశుద్ధ గ్రంథంలో రోమా 12:12 ఒక మాట ఉంది, మీరు నిరీక్షణ యందు సంతోషించాలంట. వెన్ యూ ప్రే అండ్ వెన్ యూ హోప్ యూ హ్యావ్ టు కీప్ హ్యాపీ, యూ హ్యావ్ టు రిజాయిస్. ఎందుకంటే నేను ప్రార్థన చేసి ఉన్నాను, దేవుడు నా ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడని ఆ నిరీక్షణతోటి ఎదురు చూడాలంట. వాక్యంలో ఉంది, నరులు దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిదంట. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అస్ టు కీప్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ ఆన్సర్స్. అది నీ విశ్వాసాన్ని, నీకు దేవునికున్న బంధాన్ని, నీ పరిపూర్ణమైన పరిపక్వతను అది వెల్లడి చేస్తుంది. అంటే నువ్వు కదలకుండా ఉన్నావు, నువ్వు నమ్ముతున్నావు, నీకు తెలుసు దేవుడు నిన్నెప్పుడు కూడా
తలవంపులు కానియడని, నిన్ను విడిచిపెట్టడని, నీ ఆశ భంగము చేయడని, నీవు ఎదురు చూసిన కార్యాలన్నీ నీవు కనులార చూస్తావని ఒక నిరీక్షణ, హోప్. అందుకే క్రీస్తు యేసునందు మనకు విస్తారమైన నిరీక్షణ ఉన్నది. యేసు ప్రభు శిలువలో 2 చేతులు చాచిన ఆ దృశ్యం ఎప్పుడు నీ మదిలో ఉండాలి. ఎంత నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలంటే ఆయన అంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నీ పాపములను దూరపరిచినాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా నీ పాపములను, నీ అతిక్రమములను దూరపరిచిన ప్రభు మరి రక్షణతో పాటు నీకు స్వస్థత ఇస్తాడు, విడుదల ఇస్తాడు, సంపద ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. నీకు ఇవ్వందంటూ ఏది లేదు. కాబట్టి నువ్వెప్పుడు కూడా ప్రార్థనలో నిరాశపడదు. మరి ఈరోజు మీలో ఎవరైనా ఇలాగ దీర్ఘకాలం ప్రార్థన చేసి అలసిపోయిన వారి కొరకున్న వర్తమానం ఇది. నీ మనస్సు అలసిపోనియొద్దు. ఎందుకంటే నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను అని చెప్పాలి. మరి దావీదు రాసిన కీర్తన 13లో ఇక్కడ చాలా బాధపడుతున్నాడు. దేవుడు అతన్ని మర్చిపోయినాడని, మరి ఎంతకాలము నువ్వు నాకు విముఖుడవై ఉంటావని, నా మనసులో నేను ఎంత చింతపడాలి, ఎంతవరకు నా హృదయము పగలంతయు దుఃఖాక్రాంతుడై నేను ఉండాలి. నా శత్రువులు నా మీద హెచ్చుగా పెరిగిపోతున్నారు, నా మీద దృష్టి ఉంచి నాకు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాడు 13వ కీర్తనలో. అయితే ఆఖరి 5వ వచనంలో అంటున్నాడు, నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. అంటే నిరాశతో ఆరంభించి సంతోషంతో ముగిస్తున్నాడు. నేను దేవుని కృప యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, తప్పకుండా నా ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు. ఆయన నాకు మహోపకారాలు చేసి ఉన్నాడు, నేను ఆయనను పాడి స్తుతించి కీర్తిస్తానని. అంటే దేవుని సన్నిధిలో మరి నీవు బాధపడినా ఆ బాధకు ఒక నివారణ ఉంటుంది. చాలాసార్లు విసిగి వేసారి ఇక ప్రార్థన మానేస్తాను, ఉపవాసం మానేస్తాను, మందిరానికి వెళ్ళాను, వాక్యం చదవాను, దేవునితో గడపను అని వెర్రి తీర్మానాలు తీసుకుంటారు చాలామంది. దాన్ని నష్టపోతారు. అలాగెప్పుడు చేయకూడదు. ఆయన దేవుడు, ఆయన పరమందున్న దేవుడు, నువ్వు భూమి మీద ఉన్న నరునివి. మరి మహోన్నతుడైన దేవునితో ఎప్పుడు పేచీ పెట్టుకోవద్దు. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అబౌవ్. నీ ఆచరణలు, నీ విజ్ఞాపనలు, నీ ప్రార్థనలు, నీ ఆశలు, నీ కోరికలు ఎప్పుడు భంగం కాదు. ప్రార్థించేవారు ఎప్పుడు ఓడిపోరు. ప్రార్థించేవారు తప్పకుండా ఆ ప్రార్థన మహిమను వారి జీవితంలో చూస్తారు. కనుక నేను దానియేలు ప్రార్థన గురించి ఈరోజు ధ్యానించినాను. ఎందుకంటే 21 రోజులు కూడా చాలామంది డానియల్ ఫాస్టింగ్ ఉంటారు. మరి ఆ ప్రార్థన దానియేలు ఎలా ప్రార్థించినాడు, దానియేలు యొక్క ప్రార్థనా జీవితం మనందరికీ తెలుసు. ఆయన దినమునకు 3 ప్రార్థన చేసేది. ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన ప్రార్థన మాత్రం వదలలేదు. ఆయన అన్యరాజు దగ్గర ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆ ప్రధానమంత్రి ఆ స్థాయిలో ఎన్నెన్నో టెన్షన్స్ ఉంటుంది ఆయన. అంటే అన్యుల ఎదుట ఉన్నాడు ఒక దేవుని బిడ్డ. ఆయన సుఖభోజనానికి దూరంగా ఉన్నాడని మొదటి అధ్యాయంలోనే చూస్తాం మనం. రాజు చేసే మరి సుఖ అలవాట్లకు దూరంగా ఉన్నాడు, సుఖ భోజనానికి దూరంగా ఉన్నాడు, ద్రాక్షారసానికి దూరంగా ఉన్నాడు. అంటే అంత పవిత్రంగా తను తాను కాపాడుకున్నవాడు దానియేలు. 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఎవ్వరూ ఆ రాజ్యంలో ప్రార్థన చేయొద్దు మరి అని కట్టడ వచ్చిన అట్టి శాసనము సంతకం చేయబడిన కానీ దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. మనం ప్రార్థన చేయాలా, స్తుతించాలా? 2 కార్యాలు చేయాలి. నీవు కేవలం ప్రార్థన కాదు, నీ ప్రార్థన స్తుతులతో మిళితమై ఉండాలి.
ప్రతిరోజు నీవు దేవుని ఔన్నత్యాన్ని, దేవుని గొప్పతనాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించాలి. హౌ గ్రేట్ గాడ్ ఈజ్, హౌ ఆసమ్ హీ ఈజ్, హౌ మచ్ యూ హ్యావ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ గాడ్ అబౌవ్. ఆయన చేసిన మహోన్నతమైన కార్యాలను నువ్వు ధ్యానించాలి. అందుకే 1000 నామముల పుస్తకం ఉంది మీ చేతిలో రెడీమేడ్గా. ఒక 10 నామాలను ధ్యానించండి. ప్రతిసారి ప్రార్థనకు మీరు వంగినప్పుడు ఒక 10 నామాలు. సర్వశక్తుడవు, సర్వాధికారి, మరి సర్వశక్తిగల దేవుడు, ఇలాగూ నువ్వు మదిలో ధ్యానించాలి. అప్పుడు నీ ప్రార్థనకు శక్తి వస్తుంది. దానియేలు చేసిన పని అది. ముమ్మారు మోకాళ్ళలోని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన మాత్రం కాదు, స్తుతించుచు వచ్చాడు. హీ ప్రేడ్ అండ్ హీ ప్రైజ్డ్. ప్రేయర్ అండ్ ప్రైజ్, ఈ రెండు, ప్రార్థన స్తుతి. చాలామంది ప్రార్థనలో స్తుతి ఉండదు, అన్నీ అడుక్కోవడమే ఉంటుంది. నాకు అది ఇది కావాలి. కానీ ఏవి చేసినా నీ పట్ల దాని కొరకున్న స్తుతియాగము చెల్లించాలి. స్తుతియాగం చెల్లించేవాడు మరి దేవునికి మార్గము సృష్టిస్తున్నాడంట. ఫర్ గాడ్ టు కమ్ ఇన్ టు హిజ్ లైఫ్ అని 50వ కీర్తన మీరు చూస్తారు, 22లో అనుకుంటాను. మరి స్తుతియాగము చెల్లించేవాడు దేవునికి మార్గము సిద్ధపరుస్తున్నాడు. ఆ 50వ కీర్తన చూడండి ఒకసారి. దేవుని మరవకూడదని, దేవుణ్ణి స్తుతించాలని స్పష్టంగా ఉంది. కీర్తనలు 50, 22, 23 చదువుదాం. దేవుని మర్చువార్లారా అని కూడా సంబోధిస్తున్నాడు. సామ్స్ 50:22. దేవుని మర్చువార్లారా దీన్ని యోచించుకునడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదు, తప్పించువాడు ఎవడును లేకపోవును. స్తుత్యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనేనండి. అయితే ఈ దానియేలు జీవితంలో చూసినప్పుడు వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ డానియల్, ద మ్యాన్ ఆఫ్ గాడ్. దానియేలు భక్తిపరుడు, దానియేలు దైవజనుడు, దానియేలు చాలా జ్ఞాని. అంటే దేవునితో ఎంత సన్నిహితమైన బంధం అంటే మర్మములు దేవుడు అతనికి బయలుపరిచినాడు, రహస్యములు దేవుడు అతనితో పంచుకున్నాడు, దర్శనం యొక్క భావములు దేవుడు దానియేలుతో పంచుకునేది. ఆ దేశమంతటా దానియేలు లాంటి జ్ఞాని ఒకడు లేడంట. మరి ఇంత జ్ఞానానికి కారణం ఏంటంటే ఆయన ప్రార్థనాపరుడు. ప్రార్థన చేసినప్పుడే దేవుని జ్ఞానం నువ్వు పొందుకుంటావు. చూడండి, ఇంత ప్రార్థన చేసినాడు దానియేలు. 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ పారసిక రాజు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడాను. గొప్ప యుద్ధము జరుగుతున్న ఆ సంగతి నిజమే, దానియేలుకు దేవుడు బయలుపరిచినాడంట. ఎవరైతే దేవునికి సన్నిహితంగా ఉంటారో దేవుడు తన రహస్యములను బయలుపరుస్తాడు. దేవుడు అట్టి వారితో ముచ్చటిస్తాడు. రాబో కార్యాల గురించి ఆయన బయలుపరుస్తాడు. గాడ్ షేర్స్ హిస్ సీక్రెట్స్ విత్ హిస్ బిలవర్డ్. అంటే ఆయనకు సన్నిహితంగా, ఆయనకు ప్రియముగా ఉండే వారితోటి ఆయన రహస్యములు పంచుకుంటాడు. మరి రానున్న గొప్ప యుద్ధం గురించి దానియేలుకు దేవుడు బయలుపరిచినాడు. యుద్ధం అంటే భయంకరమైంది కదా, ఎన్ని నష్టాలు ఉంటుంది యుద్ధం చేసిన. మొన్న మనం 40 రోజుల్లో యుద్ధములు మాన్పువాడవు నీవే, యుద్ధరథములను అగ్నిలో కాల్చువాడవు నీవే, యుద్ధ శూరుడవు నీవు, బల్యమును తెగనరుకువాడవు. మరి ఇవన్నీ నామాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసినాం. ఫలితం ఉండిందా? హల్లెలూయా కొట్టండి, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఎందుకంటే యుద్ధములు మాన్పినాడు. సీజ్ ఫైర్ వచ్చింది. అంటే దేవుడు తన ప్రజల మొరను ఆలకిస్తాడా లేదా? గట్టిగా చెప్పండి, ఆలకిస్తాడా? ఆలకిస్తాడు. అది మరి దేవుని ప్రజల కట్టి భాగ్యం ఉన్నది మొరపెట్టుకోవడానికి. ప్రజల క్షేమము దేవుని ప్రజల భుజం మీదనే ఉంది. యేసుప్రభు పుట్టినప్పుడు ఆయన భుజముల మీద ఏముండింది? రాజ్యభారం. అలాగే యేసును నమ్మిన వారి మరి ప్రార్థనలో విజయం ఉన్నది. ప్రభుత్వము దేవుని ప్రజల భుజముల మీదనే ఉందని నేను నమ్ముతున్నాను.
మరి ఇట్టి వార్త విన్నప్పుడు గొప్ప యుద్ధం రాబోతుందని దానియేలుకు దేవుడు బయలుపరిచినాడు. ఆ యుద్ధంలో చాలా నష్టం రాబోతుందని బయలుపరిచినాడు. అప్పుడు యుద్ధం జరగనై ఉన్నది. మరి దానియేలు అది గ్రహించి అది దర్శనం వలన అతనికి తెలియజేయబడిందంట. ఆ దినములందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారాలంటే ఎన్ని రోజులు? 21 రోజులు. ఇప్పుడు మనం చేయబోయేది ఏం ప్రార్థన? అది దానియేలు ప్రార్థన. అది దానియేలు ఎలా ప్రార్థన చేసినాడంటే 3 వారములు గడిచే వరకు నేను సంతోషంగా భోజనము చేయలేక ఉంటుంది. ఎందుకు మరి మాంసాహారాలు మానేసినాడంటే ఆయన హృదయంలో ఏమున్నది? దుఃఖం ఉన్నది. హీ వాజ్ బిసెట్ విత్ సారో. నా ప్రజలు నష్టపోతారు, నా ప్రజలు మరణమైపోతారు, యుద్ధం రాబోతున్నది, ఎంత ప్రాణ నష్టం, ఎంత ఆస్తి నష్టం, దేశమే దిగజారిపోతుంది, ప్రజలందరూ చనిపోతారనే భారం అతని హృదయంలో ఉండే. నీ హృదయంలో వేదన భారం లేకుంటే నువ్వు ప్రార్థన చేయలేవు, ఉపవాసం అసలే ఉండలేవు. ఉపవాసం ఉండాలంటే ఆహారానికి దూరంగా దేవునికి దగ్గర కావాలంటే కష్టమైన పనే కదా. ఎన్నెన్ని రకరకాల భోజనాలు మన ముందుండి అది తినకుండా ఉండి నేను ప్రార్థనలో ఉంటానంటే అంత త్యాగం అది. దానియేలు ఆయన భోజనము సంతోషంగా చేయలేదండి. మనకు సంతోషం వస్తుంది అంటే నాన్ వెజ్ తిన్న వాళ్ళకు తెలుసు అది కదా. ఘమఘమ వాసన వస్తుంది, బిర్యానీ లేకుంటే చికెన్ కర్రీ, మటన్ కర్రీ చూడగానే నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది. అది కాదని దేవునికి సమీపంగా ఉండి నా ప్రజల క్షేమార్థం నేను ప్రార్థన చేయాలంటే అది తప్పకుండా త్యాగము, అది సమర్పణ. అట్టి ప్రార్థనలు దేవుడు వినకుండా ఉండడు. అయితే ఆయన సంతోషంగా భోజనం చేయలేదట. ఎన్ని వారాలు? 3 వారాలు. మాంసము కానీ ద్రాక్షారసం కానీ నా నోటిలోనికి రాలేదు. నోటిలోనికి రాలేదండి. అంటే ఎంత తీవ్రమైన ప్రార్థన ఇది. ఈస్ ప్రేయింగ్ విత్ వెరీ మచ్ ఫర్వర్ అనమాట. ఎంత ఆసక్తి గల ప్రార్థన. ఆసక్తి ప్రార్థనలో భారము ప్రజల మీద తాను తగ్గించుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే హీ వాంట్స్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మార్తాతో దేవుడు అంటాడు కదా, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. ఈజ్ హ్యావింగ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ గాడ్, గాడ్స్ వర్క్. దేవుడు ప్రార్థన వింటాడు కనుక నేను తగ్గించుకుంటాను, నేను సుఖభోజనానికి దూరంగా ఉంటాను, మాంసాహారాలు మానేస్తాను, నా ప్రజల క్షేమం నిమిత్తం నేను ఈ త్యాగం చేస్తాను, నేను ప్రార్థనలోనే ఉంటాను, నేను ద్రాక్షారసం కూడా మానేస్తాను, ఇంకా స్నానాభిషేకములు చేసుకోలేదండి. అంటే ధనవంతులైన వారు, గొప్పవారు, వారి స్నానాల తీరే వేరుంటుంది. అన్ని సుగంధ ద్రవ్యాలు అవి ఇవి చాలా ఖరీదైన లగ్జరీ బాత్స్ ఉంటాయి. అవన్నీ వద్దు నాకు, నేను సాధారణంగా ఉంటాను, ఒక సాధారణ వ్యక్తిగా నేను ఉండి నన్ను నేను తగ్గించుకొని ప్రార్థన చేస్తానని పూనుకున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు కానీ ప్రార్థనకు జవాబు ఆలస్యమైంది. ఈరోజు మన అంశం ఏంటి? ప్రార్థనకు జవాబు ఆలస్యమైతే విశ్వాసి ఏం చేయాలి? వెన్ యువర్ ప్రేయర్స్ ఆర్ డిలేడ్, వాట్ యు డూ? ఇక్కడ కూడా డిలే అయింది. మరి అంతటి దానియేలు ప్రార్థనా పరుడు, ముమ్మారు ప్రార్థన చేసేవాడు, మామూలుగా కూడా కాదు, ముమ్మారు మోకరించి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన మాత్రం కాదు, ప్రార్థన మరియు స్తుతించేవాడు. మరి ఆయన మామూలు వ్యక్తి కాదు, ప్రధానమంత్రి, అన్య రాజ్యాల మధ్యలో, అన్య దేశంలో, అన్య ప్రజల మధ్యలో ఉన్నాడు. ఎంత గొప్ప నిర్ణయం చూడండి. ప్రార్థన మానకుండా చేసే వ్యక్తి అని, ప్రార్థనలో పట్టుదల గల వ్యక్తి, శ్రమలందు సంతోషించి నిరీక్షణ యందు ఆనందిస్తూ మరి ఓర్పుతో సహనంతో అన్యజనుల మధ్యలో ఉండడం అంటే అది చాలా కష్టతరమైన కార్యం కదా. ఆయనకు విరోధంగా శాసనం సంతకమైపోయింది, అయినా ప్రార్థన చేస్తున్నాడు. అట్టి ప్రార్థన వీరుడు దానియేలు. సింహం బోన్లో వేస్తానంటే కూడా భయపడలేదు. మరి అట్టి గొప్ప దైవజనుడు
పూనుకున్నాడంట 21 రోజులు నేను దేవుని సన్నిధిలో ఉంటానని. 21 days I will set myself into fasting and prayer. రుచికరమైన ఆహారానికి నేను దూరంగా ఉంటాను, నేను ద్రాక్షారసం తాగను, మాంసాహారాలు మానేస్తాను, నేను దేవునికి సమీపంగా ఉంటాను, నేను తగ్గించుకుంటాను. నా కొరకు కాదు, నా ప్రజల కొరకు నేను ప్రార్థన చేస్తాను. నా దేశం పాడైపోతుంది, దర్శనంలో దేవుడు నాకు బయలుపరిచినాడు, గొప్ప యుద్ధం రాబోతుంది, దాంట్లో అంతా నష్టమైపోతుంది, దేశం పాడైపోతుంది, ప్రజలు నశించిపోతారు, కాబట్టి నేను వారి కొరకు ఈ త్యాగం చేస్తానని పూనుకున్నాడు అన్నమాట. అయితే మీరు ఈ అధ్యాయం చక్కగా చదవండి, దేవుడు మీకు బయలుపరుస్తాడు. మరి దానియేలు ఎప్పుడైతే ప్రార్థనకు మరి ఆయన ప్రార్థన చేస్తామని తీర్మానం చేసుకున్నాడో, ఆ మొదటి దినం మొదలుకొని ఆయన చేసిన ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడంట. మీరు 10వ అధ్యాయము 12వ వచనం చదవండి. అప్పుడు అతడు, దానియేలు భయపడకము, నీవు తెలుసుకున్నవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. అంటే దానియేలు ఎప్పుడైతే పూనుకున్నాడో, వెన్ హి సెట్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ప్రేయర్, నేను చేస్తాను 21 రోజులు దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేద్దామని అనుకున్నాడు, ఆ దినము నుండి దేవుడు అతని ఉద్దేశాలను గమనించి ప్రార్థనలు విని జవాబు ఇచ్చేసినాడంట, జవాబు పంపినాడంట. కానీ ఆ జవాబు దానియేలు వరకు చేరడానికి 21 రోజులు పట్టిందంట. అంటే ఈ జవాబు తెచ్చేది దూతలు కదా, వార్తాహరుడు. మరి బలమైన దూత దిగొచ్చి చెప్తున్న మాటలు ఇవి. ఇంత ఆలస్యం ఎందుకైందంటే మధ్యలో మరి దుష్ట శక్తులతో పోరాటం ఉండింది. దుష్ట శక్తులతో పోరాటం అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ అతని ప్రార్థన ఎందుకు జవాబు ఆలస్యమైందని 13వ వచనంలో ఉంది. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను, ఇంక పారసీకుల రాజుల సముఖమున నేను నిల్చుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చు. అంటే ఈ అధ్యాయం చదివినప్పుడు నేను అర్థం చేసుకున్న, నిజమే, దేవుని భక్తులు, విశ్వాస వీరులు, ప్రార్థనా వీరులు ప్రార్థన చేస్తుంటే కొన్నిసార్లు జవాబు ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే మధ్యలో చీకటి శక్తులు, దుష్ట శక్తులు, దుష్టాత్మలు ఆ జవాబు విశ్వాసులకు అందకుండా అడ్డగిస్తవి అని ఇక్కడ దానియేలు 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే నేను మనసులో అనుకున్నాను, ఏంటి దేవుడు అంటే ఎవరు? ఆయన సార్వభౌముడు, సర్వాధికారి, ఈజ్ అ మైటీ గాడ్, ఆల్ మైటీ, సర్వశక్తి గల దేవుడు జవాబిస్తే ఈ దుష్ట శక్తులకు ఇంత శక్తి ఉందా అని నేను మనసులో అనుకొని ఆలోచించి ప్రార్థన చేసినప్పుడు నాకు వచ్చిన జవాబు ఏంటంటే, దుష్టశక్తులు అడ్డగిస్తావేమో కానీ విజయం ప్రార్థన చేసిన వానికి, దేవునికి స్తోత్రం, అడ్డగించినావేమో కానీ ఆ ఆటంకం తొలగించి భక్తునికి జవాబిచ్చింది ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ ప్రార్థన ఆలస్యమైనంత మాత్రాన దానియేలు ప్రార్థన స్వభావాన్ని వదిలిపెట్టినాడా? ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టినాడా? ఆయన ప్రార్థించినాడు, పొందుకున్నాడు, దేవుడు అతనికి ఘనపరిచినాడు. మరి దుష్టశక్తులు వచ్చినవి, అడ్డుగా వచ్చింది, ఆ ఆటంకాన్ని తొలగించినాడు దేవుడు. బలమైన మిఖాయేల్ దూతను దింపినాడు. దెర్ ఆర్ 3 మైటీ ఏంజల్స్. ఒకటి మిఖాయేలు, ఒకటి గబ్రియేలు, ఇంకోటి రఫియేల్. బలమైన దూతలు దేవుని బిడ్డలు ప్రార్థన చేసేటప్పుడు అక్షరాల పరలోకం నుండి దిగి వచ్చి సహాయం చేసి ఆటంకాలు, అడ్డును అన్నీ కూడా తొలగించగలదని చాలా స్పష్టంగా ఇక్కడ ఉంది. ఇక్కడ దానియేలు పొందుకున్న జవాబు 19వ అధ్యాయంలో ఉంది చూడండి. 10వ అధ్యాయం 18వ వచనం. అతడు మరల నన్ను విడవలేక ఉన్నానని చెప్పగా అతడు నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకొనుము అని నాతో చెప్పాను. మంచి మాట కదా.
1000 వాగ్దానాలు రాసినాము. చిన్న పుస్తకం 1000 వాగ్దానాలు. దాంట్లో మొట్టమొదటి వాగ్దానం ఇదే రాసినాను నేను, దేవుని ప్రేరణ ద్వారా. దానియేలు, భయపడకము, నీవు బహుప్రియుడవు, నీకు శుభమవును గాక, నీ ప్రార్థన వినబడింది. ఎంత అద్భుతం అండి అది. అంటే సచ్ ఎ గ్లాడ్ న్యూస్. బలమైన దేవుని దూత దిగివచ్చి శుభవర్తమానం దానియేలుకు తెలియజేస్తుంది. అంటే ఇక్కడ మనకు అర్థం కావాలి, ప్రార్థనలు ఏంటి, మరి ఆలస్యం ఎందుకు అవుతుంది, మరి నా స్థితిగతులు ఎందుకు మారడం లేదు అని నిరాశపడే అవసరం లేదు. యూ షుడ్ హ్యావ్ హోప్ ఇన్ గాడ్. అంటే చాలా సవాళ్ళు నీవు ప్రార్థనా జీవితంలో ఎదుర్కోవాల్సి వచ్చినా కంటిన్యూస్ ప్రేయర్, పర్సిస్టెంట్ ప్రేయర్ డెఫినెట్లీ విల్ ఫైట్ విత్ ద అన్సీన్ ఫోర్సెస్. అంటే ఇవన్నీ కనబడని, నీ కంటికి కనబడదు ఆ దుష్ట శక్తులు, అడ్డగించే మరి ఆత్మలు, దుష్టాత్మలు నీ కంటికి కనబడవు, కానీ దేవుడు తన దూతలను దింపి నీకు సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యంలో 34వ కీర్తన 7వ వచనంలో దేవుని యందు భయభక్తులు గల వారికి తన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తాడు. ఆలస్యం కావచ్చు కానీ జవాబు మాత్రం నిశ్చయమే అని నువ్వు గమనించాలి. అంటే నీ ప్రార్థనకు జవాబు ఆలస్యమైనప్పుడు నువ్వు నిరాశ చెందకూడదు. దేవుడు ఒకవేళ నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో. ఎప్పుడైనా ప్రార్థనకు ఆలస్యమైనప్పుడు జవాబు, అప్పుడు నువ్వు గమనించాలి, దేవుని చిత్తం నీ పట్ల నీ చిత్తం కంటే వేరుగా ఉందని నువ్వు గమనించాలి. ఎందుకంటే గాడ్ డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు ఆన్సర్ యూ. నీకు తప్పకుండా జవాబు వస్తుంది. ఈ నిరీక్షించే సమయంలో, నువ్వు ఓర్పుతో కనిపెడుతున్న సమయంలో అనేకమైన మార్పులు నీ ఆధ్యాత్మిక జీవితంలో జరగవచ్చు. ఎందుకంటే ఫర్ బెటర్. అందుకే ఇర్మియా గ్రంథం 29:11 ఒక మాట ఉంది కదా, నేను నీ గురించి ఉద్దేశించిన కార్యములు అవి హానికరమైనవి కావు, రాబో కాలంలో అది నీకు మేలు కలుగునట్లుగా ఉంటుందని అర్థం. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా నా తలంపులు, నా క్రియలు నీ పట్ల ఉన్నవండి. అంటే మనం చాలా చిన్నగా ఆలోచిస్తాం. ఇప్పుడు మందిరం కొరకు ప్రార్థన చేస్తుంటే నాకు ఈ వాక్యమే గుర్తొచ్చింది. ఎందుకంటే మనం అనుకుంటున్నాం మాకు కావాలి, మాకు ఒక గూటి స్థలం కావాలి, జనాలు ప్రార్థన చేయడానికి ఒక స్థలమే ప్రభు అని నేను అడుగుతున్నాను. మరి ఆలస్యం అవుతుంది కానీ నాకైతే విశ్వాసం ఉంది. మరి 34 సంవత్సరాల పరిచర్య దేవుడు అంతా అలకగా తీసుకోడు, తప్పకుండా ఒక గొప్ప మందిరం ఇస్తాడని నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. అది అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మన తలంపులు కావు, ఆయన తలంపు. మన త్రోవలు కాదు, ఆయన త్రోవలు. కాబట్టి ఆయన కార్యాలు చాలా గంభీరంగా ఉంటుంది. మనము ఎప్పుడు కూడా ఆలోచించని విధంగా ఉంటుంది. అందుకే దీనులమై మనం ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. మీరు ఆశపడుతున్నారు, మరి మీకు దొరకడం లేదు ఎందుకు అని అనుకుంటారు. చాలామంది కుటుంబంలో పిల్లలు రక్షణ పొందాలని, పిల్లలు సేవకు రావాలని, పిల్లల వివాహాలు కావాలి, చదువు కావాలి, మరి వారికి సంతానం కావాలి, ఇలాంటివన్నీ ప్రార్థన చేసి నిరీక్షిస్తూ ఉంటారు. కానీ బాధపడు వారి నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదండి. ఆశగల ప్రాణాలను దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. మనం చేసే ప్రతి కార్యంకు ప్రతిఫలం ఉంటుంది. నువ్వు కార్చే ప్రతి కన్నీరుకు ప్రతిఫలం ఉంది. మనం ప్రార్థన చేసి మర్చిపోతాం, దేవుడు ఎప్పుడు నిన్ను మర్చిపోడు. ఈజ్ ఎ వెరీ గుడ్ రికార్డ్ కీపర్. ఒక భక్తుడు అంటాడు, గాడ్ ఈజ్ ఎ గ్రేట్ రికార్డ్ కీపర్. అంటే నీవు కార్చిన కన్నీళ్ళు, నువ్వు చేసిన సంచారాలు, నీవు దేవుని పక్షాన మాట్లాడిన మాటలు, నువ్వు చేసే ఉపవాసాలు, నీ ఉదయం లేచి దేవుని సన్నిధికి పరిగెత్తుకొని పోవడం, ఇవన్నీ కూడా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. ప్రతివాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక నీకు ఓర్పు కావాలి. ఓర్పు అనేది చాలా సుగుణం. పేషెన్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్. సహనం కావాలి. ఏదైనా శ్రేష్టమైనది కావాలంటే సహించాలి, ప్రార్థన చేయాలి, విశ్వసించాలి, దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదని నమ్మాలి. అప్పుడు నీకు తప్పకుండా అది దేవుడు
దయచేస్తాడు. అంటే ప్రార్థనకు ఆలస్యమైనప్పుడే నీ భక్తి జీవితానికి దేవుడు సానబెడుతూ ఉంటాడు. నీ ఓర్పును పరీక్షిస్తాడు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, నీ శ్రద్ధను పరీక్షిస్తాడు. కాబట్టి మరి దేవుని దృష్టికి యోగ్యునిగా యోగ్యురాలుగా ఉండాలంటే నీవెప్పుడు కూడా అలసిపోవద్దు, ప్రార్థనలో విసుగకుండా ప్రార్థన చేయాలి. యేసుప్రభు చెప్పిన అమూల్యమైన మాటల్లో ఒకటి లూకాసు వార్త 18:1, మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయండి. గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఆన్సర్స్ ప్రేయర్స్. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అంధకార శక్తులు, దుష్ట శక్తులు, సాతాను సంబంధమైనవి ఉంటుందని పౌలు ఎఫెసీయులకు రాస్తూ 6వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఉన్నది కదా. మనం బలహీనంగా ఉండకూడదు. సాతానుడు మనల్ని చూసి వెక్కిరిస్తాడు, సాతానుడు హేళన చేస్తాడు నీ అవిశ్వాసాన్ని చూసి. సాతానుకు చోటు ఇవ్వకూడదు, సణుగొద్దు, గుణగొద్దు, ఏడవద్దు, నా ప్రార్థనకు జవాబు రాలేదు, ఎంతకాలం ఇలా కష్టపడాలి, ఆ మాటలు రాకూడదు విశ్వాసి. యోబు అంటాడు, యోబు 13:15లో, ఇదిగో నేను ఆయన యందు నమ్మిక ఉంచినాను, ఆయన నన్ను చంపినను నేను ఆయన యందు నా నమ్మకాన్ని విడిచిపెట్టను. ఎంత మంచి మాట! చంపుదే చంపని, స్టిల్ ఐ విల్ హోప్ ఇన్ హిమ్. అంటే మన నమ్మకం ఎప్పుడు కూడా ఆయన వమ్ము చేయని దేవుడు. ఆయన నామాల్లో ఒకటి నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఉత్తముడని నీ జీవితంలో రుచి చూచి తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండాలి. ఎఫెసీ 6:10, మీరు బలహీనలు కాకూడదు, ధైర్యం తెచ్చుకోవాలి. పరిస్థితులు తికమకైనా గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. చూడండి, కొన్నిసార్లు తుఫాన్ లాంటి సమస్యలు, సునామీ లాంటి సమస్యలు, ఎటు తోచదు, ఏం చేయాలో తోచదు, కానీ నీ చెయ్యి ఆయన ఎప్పుడు కూడా విడిచి పెట్టాడు. దేవునికి స్తోత్రం. హీ విల్ నెవర్ లీవ్ యువర్ హ్యాండ్. నిన్ను చేయి విడవను, నిన్ను బొత్తిగా నాశనము చేయనంటాడు. ఎంత అద్భుతం కదా! ద్వితీయోపదేశం 4:31లో ఉంది, నిన్ను చేయి విడవను, నేను నిన్ను విడిచిపెట్టాను, నిన్ను బొత్తిగా నాశనం నేను చేయను. ఐ లవ్ దట్ వర్డ్. మరి ఇక్కడ మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మంచి మార్గము, క్రొత్త నిబంధన ఎఫెసీ 6వ అధ్యాయం 10 నుండి 18 వచనాలు మీరు చదివితే దుష్టుని ఏ విధంగా ఎదిరించాలి. ఆనాడు దానియేలు జీవితంలో, దానియేలు జీవించు దినాల్లో ఈ సర్వాంగ కవచం గురించి లేదు కదా అని నేను అనుకున్నాను చదివేటప్పుడు. దుష్టుని ఎదిరించడానికి దేవదూతల సహాయం అవసరం వచ్చింది. కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభువును మనకు రక్షకుడైన తర్వాత ఆ దుష్టుని, ఆ దుష్టాత్మలను ఎదిరించడానికి దేవుడు విశ్వాసికే శక్తి ఇచ్చినాడు. అదే సర్వాంగ కవచం. మరి అక్కడ దుష్టాత్మను ఎదిరించడాన్ని పారసీక రాజు దుష్టాత్మ అని సాదృశ్యంగా చెప్పినారు. ఆ దుష్టాత్మకు ఎదిరించడానికి పరలోకంలో గబ్రియల్ దూత సరిపోకుండా మిఖాయేల్ దూత కూడా దిగినాడు. కానీ అట్టి శక్తి దేవుడు మనకే ఇచ్చినాడు. తలకు రక్షణ అనే శిరస్త్రాణం, హృదయానికి ఛాతి భాగానికి నీతి అనే మైమరు, నీ కుడి చేతిలో దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం, నీ ఎడమ చేతిలో విశ్వాసం అనే డాలు, నీ నడుముకు సత్యం అనే దట్టి, నీ పాదములకు సమాధాన సువార్త వల్లైనా సిద్ధ మనసు అనే జోడు. 6 భాగాలు సర్వాంగ కవచంలో ఉంది. 7వది మేలుకోగలిగి ఏం చేయమంటున్నాడు? ప్రతి విధమైన ప్రార్థన, ప్రతి సమయమందు ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండమంటున్నాడు. దేవుని స్తోత్రం. దుష్టాశ్వ శక్తులన్నీ కూడా పారిపోతుంది ప్రార్థన అలాంటి ఆయుధం. నాకు సంతోషం ఏంటంటే యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో 40 రోజులు శిలువ ధ్యానం, 40 రోజుల ప్రభాత ప్రార్థన, మళ్ళీ మధ్యలో ఇప్పుడు కొత్తగా వస్తుంది ఇది ఏంటది 21 రోజులు కుటుంబాల కొరకు ఉన్న ప్రార్థన. సంతోషమా? దేవుని స్తోత్రం. అంటే మనము సాతాను మనము అన్ని దిక్కుల నుండి మరి పట్టేసుకుంటున్నాం అనమాట. వీఆర్ కాంకరింగ్ ద డెవిల్ ఫ్రమ్ ఆల్వేస్. ఊపిరాడకుండా అయిపోతున్నాడు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ప్రార్థనల ద్వారా. దేవుని స్తోత్రం. చాలా సంతోషం నాకు.
అవర్ చర్చ్ ఈజ్ ఎ ప్రేయింగ్ చర్చ్. అయితే ఇక్కడ అంటే ఒక మేలు జరగకుండా సాతానుడు ఎప్పుడు కీడును ప్రయోగిస్తాడు. దేవుడు అనుగ్రహించే మేలు విశ్వాసి అనుభవించకుండా ఉండాలంటే సాతానుడు ఏం చేస్తాడంటే వాని మీద దుష్ట శక్తుల ప్రభావాన్ని విడుదల చేస్తాడు. కానీ వాటిని ఆర్పడానికి, వాడిని అంతమొందించడానికి విశ్వాసికి దేవుడు ఎంతో గొప్ప శక్తిని ఇచ్చినాడు. చూడండి, ఏలైనగా మనము పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. మనం ఎప్పుడు మనుషులతో పోరాడదు. మీరు ఎప్పుడు పోరాడద్దు. నేను పోరాడాను ఎప్పుడు, ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళు మంచోళ్ళే. వాళ్ళ లోపల దూరింది ఏంటి? సాతాను దూరి మనల్ని ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు మంచోళ్ళే కాబట్టి వాళ్ళ ఒకరు ప్రార్థన చేయాలి. దేవా, ఆ సాతాను బంధకాల నుండి వారిని విడిపించు. ఇంటిలో కూడా గొడవలైనప్పుడు ఒక వ్యక్తితో కాదు నువ్వు పోరాడాల్సింది, ఆ దుష్టాత్మతో పోరాడాలి. అపవాదిని మీరు ఎదిరించాలి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడంట. కానీ దాని ముందు ఒక మాట ఉంది, దేవునికి మీరు ఏం కావాలి? లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం దేవుని సంబంధులం, సత్యవంతుడైన దేవుని పక్షాన మనం ఉన్నాం కాబట్టి అబద్ధములకు జనకుడైన సాతానుడు చిత్తుగా ఓడిపోతాడు ఒక విశ్వాసి ప్రార్థనలో ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. కనుక అంతిమ విజయము విశ్వాసిదని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. మనము మేలు చేయటందుకు విసుకక ఉండాలంట. ఎన్నాళ్ళు ప్రార్థన చేయాలి, ఎన్నాళ్ళు ఉపవాసం ఉండాలని విసుక్కోవద్దండి. ఉపవాస దినాలు ప్రకటించగానే నిజమైన విశ్వాసికి ఏం కలగాలి? సంతోషం కలగాలి. అబ్బా, ఇది పండుగలు, ఇది ఎండగొట్టడం కాదు, ఇది పండుగలు. ఇది మాకు ఇట్స్ నాట్ ఫాస్టింగ్, దిస్ ఇస్ ఫీస్టింగ్. వి ఫీస్ట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పోయిన శిలువ ధ్యానాల్లో 42 మెసేజ్లు ఏకధాటిగా నిలబడి ఇవ్వగలిగినాను. దేవునికి స్తోత్రం. నాట్ 1 or 2, వారానికి ఒకటి కాదు, ప్రతిరోజు 42 days. ఎంత ఆరోగ్యం, ఎంత మరి ఆధ్యాత్మికమైన శక్తి దేవుడు ఇచ్చినాడంటే ఇంకొక 42 రోజులున్నా కానీ నిలబడి వాక్యం ఇచ్చేదాన్ని. అంటే అది నేను కాదన్నమాట, అది ఎవరు? దేవుడు. నేనైతే ఇప్పుడు నాకు ఆశ్చర్యం ఏంటంటే సాధారణంగా నాకు ఒక ప్రసంగానికి నిలబడడం కష్టమైతే ఈ ప్రత్యేక దినాల్లో, ఈ ఉపవాస దినాల్లో అందరూ ప్రార్థించిన సమయం ఇది మానవ శక్తి కానే కాదు, ఇది ఆధ్యాత్మికమైన సూపర్ న్యాచురల్ శక్తితో నన్ను నింపినాడని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రార్థన యొక్క మహిమ మీరు చూడండి ఎంత గొప్పది. సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్ యూ విల్ గెట్. అంటే మానవ తలంపులకు మించినది అన్నమాట, మానవ శక్తి మించినది. పరిశుద్ధాత్మ శక్తి, ఆ దైవశక్తితో నిన్ను నన్ను అంతా ఆవరించడమే ఆ స్పెషల్ డేస్ ఆఫ్ ఫాస్టింగ్. కనుక మరి దాన్ని మీరు విసుకోకుండా చేయాలి. విసుకోవద్దట. మేలు చేయటందుకు మీరు విసుకోవద్దు. మీరు విసుకకుంటే మీరు తగిన కాలమందు ఏం వస్తారు? పంటకు వస్తారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మేలు, నువ్వు చేసేది మేలు. ఏం మేలు చేస్తున్నాం? ఉపవాసం ఉండి సుఖభోజనానికి దూరంగా ఉండి మనల్ని మేము తగ్గించుకొని ప్రార్థన చేస్తే అది ఏం మేలు? మేలు అది. నువ్వు ఎంతమంది కొరకు విజ్ఞాపన చేస్తున్నావు? నేను ఖచ్చితంగా ఇంటర్సీడ్ చేయాలని ఒక 3 వారాల ముందు పూనుకున్నాను నేను. అంటే సాధారణంగా చేసేదాన్ని, ఇట్లా డైరీలో రాసుకొని ఇట్లా సరే చేస్తాం ప్రార్థన చేసేదాన్ని, టైం ఉన్నప్పుడు చేసేదాన్ని. అట్లా కాదు. నేను ఇప్పుడు ఉదయం లేవగానే మొట్టమొదట చేసేది నా కొరకు కాదు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాను. చాలామంది అవసరతలు ఇస్తారు కదా, నేను చేస్తాను తప్పకుండా. ఒక 20 మంది కన్నా 30 మంది కన్నా నేను చేస్తాను, పూనుకొని అలాగే చేస్తున్నాను. నేను చాలా ఆశీర్వదింపబడుతున్నాను. దేవునికి స్తోత్రం. విజ్ఞాపన ప్రార్థన అది యేసుప్రభు చేసే ప్రార్థన కదా. తండ్రి కుడి పార్శ్వమందుండి మనందరి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. తన కొరకు తాను చేసుకోవడం లేదు. యోబు తన స్నేహితుల మిత్తం విజ్ఞాపన చేస్తే
ఎంత రెట్లు ఆశీర్వాదం వచ్చిందట. రేట్. నేను ఈ విజ్ఞాపన ప్రార్థన సీరియస్గా తీసుకొని మొదలుపెట్టినాను. ఎందుకంటే నాకు దేవుడు మాట్లాడినాడు, ఇఫ్ యూ వాంట్ టు బి బ్లెస్డ్ యూ ఇంటర్సీడ్ ఫర్ అదర్స్. హల్లెలూయా. నేను మీకు అదే ఒక తల్లిగా, ఆత్మీయ తల్లిగా మీకు చెప్తున్నాను. ఎప్పుడు మీ కొరకు చేసుకుంటారు కదా, ఒక 10 పేర్లు తీసుకొని ఒక డైరీ మెయింటైన్ చేసి రోజుకు 10 మంది కొరకు విజ్ఞాపన చేయండి. మీ యుద్ధాలు ఎవరు దేవుడే చేస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు దీంట్లో మీరు యుద్ధం చేసే పనే లేదు. మీ పక్షాన దేవుడు మీ కొరకు ఏం చేస్తాడట, యుద్ధం చేస్తుంది అంతే. హల్లెలూయా. నీవు మరి రెట్టింపు ఆశీర్వాదాలు పొందు. కనివిని ఎరగని కార్యాలు నీ జీవితంలో జరిగిపోతుంది. విజ్ఞాపన ప్రార్థన అలాంటి శక్తి కలదు. ఎంతోమంది ఉన్నారు సఫరింగ్ పీపుల్. నీ చుట్టూ ఎంతమంది బాధల్లో ఉన్నారు. ఈరోజు ఒక సహోదరి బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతుంది. ఒక బ్రెస్ట్ అంతా పురుగులు తినేసింది అనమాట. పురుగు లక్షణాలకు కనబడుతున్నట్టే ఫోటో పంపింది. పురుగులు రాలుతున్నాయమ్మ బ్రెస్ట్ నుండి, ఎన్ని మందులు తిన్నా బాగలేదు. ఇప్పుడు ఒక 50,000 నాకు పంపమంటే నేను అనుకున్నాను మనసులో, ప్రార్థన చేసే దేవుడు ప్రార్థన వినడు, ఆమెకు సంపూర్ణ స్వస్థత ఇస్తాడని నేనైతే నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు ఎంత గొప్పవి. మనకు వీలున్నంత కొద్ది డబ్బులు పంపిస్తాం, కానీ స్వస్థపరిచేది ఎవరు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను తప్ప ఇంకా వేరే మార్గమే లేదన్నమాట. కాబట్టి ఆ సిస్టర్ కొరకు కూడా మీరు విజ్ఞాపన చేయండి. హెప్సిబా ఆమె పేరు. విజయవాడ నుండి ఆమె దయనీయంగా మరి రాసింది, అంటే ఫోన్లో మాట్లాడింది కూడా. ప్రార్థన చేద్దాం మరి అంటే నాకు బాధ అనిపించింది. ఆమెను అందరూ వదిలిపెట్టేసినారండి, ఆమెకు ఎవరు లేరు. అంటే ఇలాంటి పేర్లు మీరు తీసుకొని విజ్ఞాపన చేసినప్పుడు ఆయన మరి దేవుడు తప్పకుండా ప్రార్థన చేస్తాడు. మీరు చేసిన ప్రార్థనకు మీకు కూడా ప్రతిఫలము ఇస్తాడు. ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. నో వర్క్ ఆఫ్ గాడ్ గోస్ అన్అటెండెడ్ ఆర్ అన్పెయిడ్ ఫార్. అంటే నీవు చేసే ప్రతి దైవ కార్యానికి దేవుడు బహుమానం ఇస్తాడు, జీతం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడని మర్చిపోదు. కనుక మరి ప్రార్థనకు జవాబు ఆలస్యమైతే నువ్వు నిరాశపడకుండా ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలని ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో పేర్కొన్న పర్షియా రాజ్యపు అధిపతి కోరేషే కదా, పారసిక అధిపతి పేరేంటి? పారసిక రాజు కోరేష్ పరిపాలనలో దానియేలు ఉన్నాడు. అంటే ఇతని పేరు మళ్ళా ఒక చీకటి శక్తి, అదే పేరు మీద అతని దుష్టాత్మ అనే వాక్యంలో చూస్తున్నాం. అంటే ఇలాంటి అడ్డగించే ఆత్మలను ఛేదిస్తూ దానియేలు విజయం పొందినాడు. బలమైన దూత మిఖాయేలు దిగొచ్చి, దానియేలు నీ ప్రార్థనకు జవాబు ఆలస్యమైంది దుష్టాత్మ శక్తుల ద్వారా, కానీ మరి దేవుడు నన్ను పరలోకం నుండి పంపినాడు నీకు జవాబు ఇవ్వడానికి. నీవు బహుప్రియుడవు, నువ్వు భయపడకు, నీ ప్రార్థన వినబడింది, నువ్వు ధైర్యము తెచ్చుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు తన బిడ్డలమైన మనము దేవునికి మొరపెడుతున్నప్పుడు ఆ ఇట్టి ఆటంకాలను అన్నీ తొలగించి నీ ప్రార్థన గొప్ప విజయం ఇవ్వడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. అంటే మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి దేవుడు అతి సమీపంగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక ఆటంకం లేదు, అడ్డు లేదు, అతి సమీపంగా. దూతలు కాదు, దేవుడే సమీపంగా వచ్చేస్తాడు. విరిగి నలిగిన హృదయానికి ఆయన ఆసన్నుడంట. విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలియాగం. ఈరోజు ఒకవేళ నలిగిపోయి విరిగిపోయి నిరాశ నిస్పృహలు ఉంటే మరి ఈ 21 రోజుల ప్రార్థన, దానియేలు ప్రార్థన ఇది. చాలామంది ఉపవాసం ఉండడానికి తీర్మానం చేసుకున్నారు. దానియేలు ప్రార్థన మాత్రం కాదు, అంటే ఈ 21 రోజులు కూడా మాంసాహారాలు తినకుండా మనల్ని మనం తగ్గించుకొని మనకు మేలు కలగాలి, మనకు ప్రార్థన విన్నపాలు ఇచ్చిన వారికి కూడా మేలు దీవెన కలగాలనే ఆశతోటి మనం ప్రార్థన చేయాలి.
తప్పకుండా సాతాను ఓడిపోతుంది, దుష్టాత్మలన్నీ కూడా పారిపోతుంది. దేవుని బిడ్డలకు దేవుడు గొప్ప విజయము ఇవ్వబోతున్నాడు. మరి ఈ ఆల్ నైట్ ప్రార్థన గురించి నాకు ఒక బ్రదరు సాక్ష్యం చెప్పినాడు. అమ్మ, ఆల్ నైట్ ప్రార్థన అంటే నాకు ఎంత ఇష్టం అంటే, కొన్ని సంవత్సరాల నుండి నేనైతే తెగకుండా వస్తానమ్మా. నెల ఆఖరి బుధవారం అంటే తప్పకుండా వస్తాను, కూర్చుంటాను యూపీఎఫ్ ఆల్ నైట్లో అని. మరి మీకు ఏమైనా మేలు జరిగిందా అంటే ఎందుకు జరగలేదు? నా కొడుకు కోడలు విడిపోయి 8 సంవత్సరాలైంది. నేను నాకేమి దోచకుండా, ఏం చేయాలనో దోచకుండా నేను వచ్చి గమ్మునొచ్చి ఆల్ నైట్ ప్రార్థనలో నేను తగ్గించుకొని ప్రార్థన చేసినాను. దేవుడు అద్భుతంగా ఆ ప్రార్థన విని కొడుకు కోడలు కలిసిపోయినారమ్మా అన్నారు. దేవుని స్తోత్రం. ఎంత సంతోషం కదా! మనందరికీ సంతోషమే. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే రమేష్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ పాస్టర్ చిన్న గుంపు నడిపిస్తున్నారు. అయితే ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు నాకైతే నా సంతోషానికి అవధులు లేకుండేది. అది ఇంత ప్రార్థన చేస్తున్నాము, ఏం జరుగుతుంది అని అనుకుంటాం, కానీ ఒక్కొక్కరి జీవితంలో ఎంతో మేలు దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతుందో తెలియదంట. 9 నెలలైనాక బయటపడుతుంది కదా, అలాగూ జీవం అన్నమాట. దేవుని బిడ్డలందరూ కూడుకుంటే దేవుని జీవం వారిలో ఉన్నది. ఆయన సంఘముల మధ్యలో సంచరించు దేవుడు. ఆయన 7 ఆత్మలు గలవాడంట, 7 కన్నులు గలవాడంట. అంటే ఎంత అద్భుతం! ఆ కుటుంబము కట్టబడి, నేను ఇంకా అడిగినాను, ఇంకా ఏమైనా దీవెన పొందుకున్నారు? అమ్మా, మాకు చాలా దీవెనలు మేము పొందుకున్నాం. ఇప్పుడు సాక్ష్యం వింటే మీకు అర్థమవుతుంది. మా కుమారునికి విడిపోయిన కుటుంబం కట్టబడడం మాత్రం కాదు, దేవుడు 2 పిల్లలను కూడా ఇచ్చినాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 పిల్లలు మాత్రం కాదు, ఒక సొంత గృహం కూడా ఇచ్చినాడంట. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా ఉన్నాయేమో చెప్పడానికి. అంటే ఇవన్నీ చేసింది ఎవరు? దేవుడు. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేసి ముగించుకుందాం. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదా. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై, ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలే దేవా ఎల్లప్పుడూ నీ పాడు, దేవా ఎల్లప్పుడూ నీ పాడు. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. నేను చేసే ప్రార్థనలకు జవాబు ఆలస్యం అయితే మరి ప్రభువా మేము భయపడకూడదు, నిరాశపడకూడదు, కృంగిపోకూడదు. ప్రార్థనకు జవాబు నిశ్చయము. నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవునన్నావు. అవును తండ్రి, నీ మీద ఆశ పెట్టుకున్నవారు వారి ఆశ భంగము కాదు నాయన. నీకు స్తోత్రం. మా నిరీక్షణ కర్తవు నీవు, విశ్వాసమున కర్తవు నీవు, ప్రేమ సమాధానముల కర్తవు నీవు, ఓర్పు ఆదరణ కర్తవు నీవు నాయన. అన్నిటికీ కర్తవు నీవు ప్రభువా. నీకు స్తోత్రం. నీ తట్టే మా కనులెచ్చున్నాం, కొండల తట్టు మా కనులెచ్చున్నాము. మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వల్లనే మాకు సహాయం కలిగినని కీర్తనకారుడు అంటున్నాడు. అవును తండ్రి, ఇంతకాలం చేసినాం ప్రార్థన, అంతకాలం చేసినామని మేము దాన్ని లెక్క పెట్టడం కాదు, కానీ ప్రభువా ఓర్పుతో అయినా ఆశతో
ప్రభువా, విశ్వాసంతో మేము కనిపెట్టడమే మా పని నాయన. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరినూ సిగ్గునుందరు ప్రభువా. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా పితరులు నీ యందు విశ్వాసం ఉంచినారు, వారు సిగ్గుపడలేదు. అదే బాటలో మేము నడుస్తున్నాము ప్రభువా. తప్పకుండా మా ప్రార్థనలు తగిన సమయమందు నీవు జవాబిస్తావు తండ్రి. నీ సమయమందు నీవు ఇస్తావు తండ్రి. నీకు స్తోత్రం. నీ సమయం కొరకు మేము ఎదురు చూడడానికి ఉన్న సహనం మాకు దయచేయండి తండ్రి. నాయనా మా సమయాలు కొట్టివేయండి నాయన. మా చిత్తాలు కొట్టివేయండి ప్రభువా. నీ చిత్తమే నీ సమయంలో నీవు సిద్ధించదు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యు విల్ మేక్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ యువర్ ఓన్ టైమ్ లార్డ్. నీ యొక్క సమయంలో ప్రతిది కూడా ఎంతో సౌందర్యవంతంగా, ఎంతో అందంగా, ఎంతో క్రమ పద్ధతిలో నీవు మాకు జవాబిస్తావు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పట్టుదలతో ప్రార్థించడానికి నేర్పండి. ప్రార్థనలో నిలకడగా ఉండడానికి నేర్పండి. ఎడతెగక ప్రార్థించడానికి కృప దయచేయండి. విసుగకుండా నిత్యం ప్రార్థించడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. ఎల్లప్పుడూ నీ యందు నమ్మకం ఉంచడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. భక్తుల ప్రార్థన వింటావు, వారి ఇబ్బందుల్లో నుండి విడిపిస్తావు. నీతిమంతును కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవాని విడిపించునన్నావు ప్రభువా. కాబట్టి ఇక నిల్చున్న బిడ్డలందరి తల మీద నీ హస్తం ఉంచి వారి ఆపదల నుండి, విపత్తుల నుండి, భయముల నుండి, భీతి నుండి, అంగలార్పు నుండి, కృంగిన మరి ఆ సమయాల నుండి ప్రభువా, ఆ రుగ్మతల నుండి, శరీర వేదనల నుండి నాయన, భయాల నుండి, భీతి నుండి, ఆయన ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా ప్రభువా, శత్రుల భార్య నుండి కూడా విడిపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీకు స్తోత్రం. నీ బలమైన హస్తము మరి తండ్రి చాచి ప్రతి తల మీద నీ పరిశుద్ధమైన ప్రేమగల గాయపడిన హస్తం, శక్తిగల హస్తాన్ని ఉంచండి తండ్రి. యేసు నామములో విడుదల కలుగును గాక నాయన. నీకు స్తోత్రం. అద్భుతము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి అవసరతలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ప్రతి విషయంలో వారు వర్ధిల్లాలి ప్రభువా. నీకు స్తోత్రం. ఇంతగా వారు రాత్రంతా ఇక్కడ గడుపుతున్నారు తండ్రి. ప్రతిఫలం తప్పకుండా ఇస్తావు నాయన. మేము విసుకక మేలు చేస్తే తప్పకుండా తగిన కాలం అందు మేము పంట కోస్తామని ఆ గలతీ 6:9 ఉన్న మాట మా ప్రతి ఒక్క జీవితంలో మీరు నెరవేర్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9505044718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధర
కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా